బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్ కు ఎండ్ కార్డ్ ఎప్పుడు? ఈ వ్యవహారంలో ట్విస్టులు తెరపై వస్తున్నాయి తప్ప పంచాయతీ తెగడం లేదు. ఎమ్మెల్యేను జనసేన త్రిసభ్య కమిటీ మళ్లీ విచారణ చేయనుంది. ఇప్పటికే వరుస వీడియోలు విడుదల చేస్తూ మహిళా ఉద్యోగి రచ్చరచ్చ చేస్తున్నారు. ఈ నెల 3న కమిటీ ముందుకు 2 సార్లు హాజరయ్యారు అరవ శ్రీధర్. పార్టీకి షీల్డ్ కవర్ లో నివేదిక ఇస్తామని కమిటీ సభ్యులు ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ విచారణకు రానుండడంపై మహిళా ఉద్యోగి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ తప్పించుకుని తిరుగుతున్నారంటూ ఇప్పటికే సెల్ఫీ విడుదల చేశారామే. మళ్లీ పార్టీ ఏం చేయబోతుందనేది ఉత్కంఠంగా మారింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ శర్మ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రసాద్ శర్మ. శివాని, ఏదైతే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుందని చెప్పాలి. దాదాపు 14-15 రోజులుగా ఈ వ్యవహారం నడుస్తుంది. రాష్ట్రంలో రాజకీయాలనే కాదు, జనసేనను కూడా షేక్ చేస్తుంది. కూటమి నాయకులను కళ్ళలో పెడుతుంది. మొత్తానికి రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా గెలిచినటువంటి అరవ శ్రీధర్ ఈ రాత్రేళ్ల వ్యవహారం పైన అనేకమైనటువంటి అనుమానాలు, అనేకమైనటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వెలువెత్తున్నాయి. ఆ నేపథ్యంలోనే మహిళా ఉద్యోగి విడుదల చేసినటువంటి అనేక వీడియోలు కూడా సంచలనంగా మారాయి. ప్రతి రోజుకో వీడియో రిలీజ్ చేస్తూ సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులో జనసేన పార్టీ అధిష్టానం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఎవరైతే వరుణ్, తర్వాత రమాదేవి, తర్వాత శివశంకర్ అనే 3 సభ్యులు కమిటీని ఏర్పాటు చేసింది. గత వారం రోజుల క్రితం ఇదే మంగళవారం రోజున ఆ కమిటీ రైల్వే కొడుకు చేరుకొని మొత్తం పార్టీ కార్యకర్తలతో పాటు క్రియాశీలక నాయకులతో సమావేశమై ప్రత్యేకంగా ఈ అంశం మీద విచారణ జరిపి సమాచారం సేకరించింది. ఇదే సందర్భంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఉదయం 11 గంటల ప్రాంతంలో వచ్చాడు. 12 నుంచి 2 గంటల వరకు దాదాపు గంటన్నర పాటు విచారణ ఎదుర్కొన్న తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు ఒకటోటిన. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చి మరి 1 గంట సేపు కమిటీ ముందు హాజరై తన సమాధానాలు చెప్పారు. అయినప్పటికీ కూడా విచారణ కమిటీ మరో 2 రోజుల తర్వాత షీల్డ్ కవర్ లో తన నివేదికను అందిస్తుంది. దాని తదుపరి చర్యలు ఉంటాయని భావించారు. అయితే తాజాగా మళ్ళీ రేపటి రోజున రైల్వే కోడూరుకు ఎమ్మెల్యే అరవ వ్యవహారంపై విచారణ చేసిన త్రిసభ్య కమిటీ రైల్వే కోడూరు రానున్నటువంటి సమాచారం మరోసారి సంచలనంగా మారింది. అసలు మొన్న చేసినట్టు విచారణ కమిటీ చేసినటువంటి ఏదైతే చేసినటువంటి సమాచారం సరిపోలేదా, లేదా మరో కొత్త విషయాలు తెలిసాయా, తర్వాత దీనికి ఫుల్ స్టాప్ పెట్టేందుకే విచారణ కమిటీ వస్తుందనేటువంటి అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కూడా ఏదైతే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తల్లి ప్రమీలమ్మ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటి వరకు తమ చర్యలు ఎంతవరకు మొదలు పెట్టారు, ఎంతవరకు తీసుకున్నారంటే కూడా ఒక చర్చ నడుస్తుంది. పోలీసులు ఈ వ్యవహారంలో గోప్యంగా ఉన్న ప్రతి అంశాన్ని కూడా రహస్యంగా విచారణ చేస్తున్నారు. మరోవైపు ఏదైతే మహిళా ఉద్యోగి ఇచ్చినట్టు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ చీటింగ్ కేసు నమోదు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హైకోర్టును ఆశ్రయించి అక్కడి నుంచి కొంత వరకు ఉపశమనం లాంటిది పొందినట్టు తెలుస్తుంది. తర్వాత అతనికి నోటీస్ ఇచ్చి విచారణ చేయమని కోర్టు ఆదేశాలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో కూడా పోలీసులు ఏ రకమైన చర్యలు తీసుకున్నారు, ఎంతవరకు ముందుకెళ్లారంటే కూడా ఇప్పటి వరకు వెల్లడి చేయలేదు. నిన్నటి రోజున జిల్లా ఎస్పీ ఏదైతే తిరుపతి జిల్లా ఎస్పీ కోడూరు నియోజకవర్గాన్ని అనేక పోలీస్ స్టేషన్ పర్యవేక్షించి తర్వాత పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంలో కూడా మీడియా అడిగిన ప్రశ్నలకు ఏమాత్రం సమాధానం చెప్తూ విచారణ జరుగుతోంది. దీని మీద ఎటువంటి ఇంకా వివరాలు వెల్లడించలేమని మాత్రం చెప్తుంది. మొత్తానికి రాష్ట్రీయ వ్యవహారం ఏదైతే ఉందో దుమారం లేపుతుందో, ఒక రాజకీయంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, అంశాలపై జనసేన ఎందుకు ఇంకా తాత్కారం చేస్తోంది, చర్య తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన పార్టీ నేతల్లో కూడా ఒక రకమైన సందిగ్ధత నెలకొంది. ఒక ఎమ్మెల్యే పైన ఏదైనా ఆరోపణలు వస్తే, తర్వాత ముఖ్యంగా లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు వచ్చినప్పుడు చర్య తీసుకోవాల్సినటువంటి అధిష్టానం ఎందుకు నాన్పుడుదోని వ్యవహరిస్తోంది, తర్వాత ఇందులో వేరే అంశాలు ఏమైనా ఉన్నాయంటే కోణంలో కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి అరవ శ్రీధర్ వ్యవహారం రోజుకో మలుపు తిరగడమే కాదు, రోజుకో వీడియో విడుదల కావడమే కాదు, తాజాగా మరోసారి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాల్సినటువంటి కమిటీ మరోసారి కమిటీ విచారణకు రానున్నటువంటి తెలియడంతో ఇది ఏ రకంగా ఏ పరిణామాలు సాధిస్తుంది, రాజకీయమైన అంశాలు తెలుస్తుంది శివాని. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ శర్మ.